హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపి నన్ను మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు ఏది ఫేమస్ యాప్స్ అంటే ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటున్నారు. కానీ వీటన్నిటికీ ముందు ఒక అద్భుతమైన యాప్ వచ్చింది. అసలు ఏంటిది? దాని తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లో రోత అనేది ఒకటి స్టార్ట్ అయింది. అసలు ఇన్స్టాగ్రామ్ రోతకు ముందు ఇంకొక రోత అనేది స్టార్ట్ అయింది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్ అనేది ఒకప్పుడు దేనికి యూజ్ చేశారు. ఒకప్పుడు అంటే అందరూ తెలిసిందేగా, లవర్స్ అయితే వాళ్ళ చాటింగ్ కోసము, కొంతమంది వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేసుకోవడం కోసం అయితే బాగానే యూజ్ చేశారు. కానీ దానికన్నా ముందు దాని తర్వాత మాత్రం రీల్స్ అనే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ రీల్స్ అనే అప్డేట్ కారణంగా ప్రతి ఒక్కరు దాంట్లోనే ఉంటున్నారు అనమాట. ఏదైనా కొత్త మ్యాటర్ వచ్చిందంటే, కొత్త విషయం వచ్చిందంటే దాని మీద రీల్స్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు వచ్చిన ఇంకొక యాప్ ఏంటంటే టిక్టాక్ చైనా వాళ్ళు మాత్రం కనిపెట్టి అయితే రిలీజ్ చేశారు. దాని కారణంగా ప్రతి ఒక్కరు అడిక్షన్ ఎట్లా అయిందంటే, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఒక యాక్టర్ అని, కొంతమంది టాలెంట్ లేని వాళ్ళు కూడా దాంట్లోకి వచ్చి టాలెంట్ నిరూపించుకుంటున్నారు అని వచ్చింది. కానీ అసలు ఏంటంటే, కొంతమంది మాత్రం దాంట్లోకి వచ్చిన తర్వాత ఎంత రోతగా వర్క్ చేశారంటే, మంచి మంచి కంటెంట్లు కూడా దరిద్రంగా చేశారు. అలాంటి వాటికి మన కామెడియన్స్ ఎట్లా అంటారు, మన ఫ్యాన్స్ అందరూ, ఆడియన్స్ దరిద్రంగా ఉన్నదాన్ని ఎక్కువ పాపులర్ చేస్తున్నారు, కానీ మంచిగా ఉన్నదాన్ని మాత్రం ఎప్పుడు పాపులర్ చేయట్లేదు. దీన్ని చూసి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే, ఆ కంటెంట్ కంటెంట్ అంటే దరిద్రమైన కంటెంట్ కానీ తీసుకొచ్చి టిక్టాక్లో పెడుతున్నారు. టిక్టాక్లో పెడుతూ కొంతమంది, నేను అప్పుడు టిక్టాక్ యూజ్ చేస్తున్నప్పుడు, అంటే వేరే నా ఫ్రెండ్ యూజ్ చేస్తున్నప్పుడు వచ్చిన మ్యాటర్ ఇది, న్యూస్లో కూడా వచ్చింది. టిక్టాక్లో తిరుమల కొండ ఆటోమేటిక్గా ఎక్కేసిందంట. వాడు కొండ అడవులలో తప్పిపోయిందంట తిరుమల కొండ ఎక్కుతా. అంటే ఆ టిక్టాక్లో అంత పవర్ ఉందంట. దాన్ని ఆ పిల్లని ఎత్తకనికి 2 రోజులు టైం పట్టిందంట. ఒకసారి చూడండి, అట్లాంటి టిక్టాక్ను బ్యాన్ చేసిన తర్వాత అమ్మయ్య మంచి జరిగిందని మనం అనుకునే లోపే, అంతలోపు మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళు రీల్స్ అనే ఆప్షన్ని స్టార్ట్ చేసిండ్రు. ఈ రీల్స్ అనే ఆప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరన్నా మంచి రీల్స్ చేస్తున్నారంటే మంచిది లేదు, అన్ని అడల్ట్ కంటెంట్, ఏందో ఫేస్ ఒక పక్క అసలు చినిగిన బట్టలు వేసుకొని, అంటే అమ్మాయిలు మరీ దారుణంగా తయారైన దాంట్లో చినిగిన బట్టలు వేసుకొని ఒక్కొక్కళ్ళని ఎట్లాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు. అంటే రోతగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అనమాట. ఇలాంటివి చూసి ప్రతి ఒక్కరికి అనేది పెద్ద చీద వేస్తుంది. కొంతమంది మాత్రం ఇది బాగుంది అని చెప్పి లైక్ల మీద లైక్లు కొడుతున్నారు, షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. అదిగాక ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ మీద పడ్డం కారణంగా ఇన్స్టాగ్రామ్ అనేది అమౌంట్ ఇస్తుందని చెప్పేసి దాని మీద అదే పని, ఇన్స్టాగ్రామ్ మీద రీల్స్ పెట్టినామా దరిద్రంగా ఉన్న వీడియోలకు మాత్రం లక్షల కొద్ది, మిలియన్స్ కొద్ది లైక్స్ వస్తున్నాయని ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ మీద ఉంటారు. ఇన్స్టాగ్రామ్ బాగుందని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్ కూడా అదే పని అయితే స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో మాత్రం అలాంటి కంటెంట్లు ఎక్కువ తీసుకోవట్లేదు, కానీ బట్ ప్రాంక్స్ అనేవి మాత్రం ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి. అంటే ప్రాంక్స్ కారణంగా రోత అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇన్స్టాగ్రామ్లో రోత మాత్రం అసలు మామూలుగా లేదు. ఎవరన్నా ఇంకా డ్రెస్, ఏంటంటే ఫోటోలు మార్పింగ్ కానీ, వీడియోలు మార్పింగ్ కానీ ఇట్లాంటి చేస్తున్నారు. అదిగాక ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఫేస్ అనేది కొద్ది గ్లోగా పెట్టడం కారణంగా, అంటే ఫేస్ ఫిల్టర్స్ చేసి అన్ని పెట్టడం కారణంగా వాళ్ళ ఫేస్ను కానీ వాళ్ళ వీడియోస్ కానీ మార్ఫింగ్ చేసి కొన్ని సైట్లలో అప్లోడ్ చేస్తున్నారంట, నాకు వచ్చిన న్యూస్ ప్రకారం. అదిగాక కొంతమంది మనం ఇన్స్టాగ్రామ్ సెల్ఫీలు దిగేటప్పుడు వేళ్ళు ఇట్లా పెడతాం కదా, మన వేళ్ళు ఇట్లా పెట్టినప్పుడు మన వేలి ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, మన వేలు ఫింగర్ ప్రింట్ అనేది కొంతమంది సైబర్ క్రైమ్ వాళ్ళు, సైబర్ నేరగాలు వాళ్ళందరూ కలిసి మన వేలు ఫింగర్ ప్రింట్ తీసుకొని మనకంటూ ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో లేదో అవన్నీ చూసుకొని వాటన్నిటిని క్యాచ్ చేసి సైబర్ నేరగాల ప్రపంచం అనేది ఎక్కువైంది. అదిగాక ప్రతి ఒక్క అమ్మాయిని ఇట్లా చేస్తున్నారు. అంటే ఇట్లా ఎవరైతే అమ్మాయి కానొచ్చిందో వాళ్ళందరినీ వీడియోలన్నీ చేయడం కానీ చేసి అందరి దగ్గర అమౌంట్ అనేది ఇట్లా తీసుకోవడం సైబర్ నేరగాల పని ఎక్కువైంది. సో ఫ్రెండ్స్, మీరందరూ కనుక మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చిన్న సజెషన్ ఏంటి, ఇలాంటి రీల్స్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. కొంతమంది అయితే రీల్స్ అయితే ఎక్సలెంట్గా చేస్తున్నారు, వాళ్ళ గురించి కాదు. కొంతమంది అయితే ఇట్లా రోతగా ఎట్లంటే అట్లా చేస్తున్నారు, వాళ్ళ గురించి మాత్రమే. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి నేను చెప్తున్నా అంతే తప్ప మీ మీద నాకేం ద్వేషం లేదు, ఏం లేదు. ఇట్లాంటివి అన్నీ తెలుసుకొని మీరు కనుక నెక్స్ట్ స్టెప్ అయిన ఇట్లా సైబర్ నేరగాలతో మాత్రం జాగ్రత్తగా ఉండమని నాకు కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.